మార్నింగ్ సడన్ గా పొగలు రావడం ఇంట్లో నుంచి గమనించి ఎదురు వాళ్ళు చెప్పగానే ఇమీడియట్ గా మన ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది. మొత్తం దట్టమైన పొగలు అందుకొని మంటలు రావడం జరిగింది. పైన అపార్ట్మెంట్ లో కొంతమంది చిక్కుకోవడం జరిగింది. వాళ్ళు కిందికి వచ్చే బస్సు లోపు కరెంట్ బంద్, డిపార్ట్మెంట్ వాళ్ళు బంద్ చేసి పిలిపించేసి కరెంట్ బంద్ చేసేసి ఫైర్ ఇంజిన్ వచ్చి ఇమీడియట్ గా ఫైర్ ఇంజిన్ వాళ్ళు చాలా అలర్ట్ గా వచ్చారు. అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి కూడా డిఆర్ఎఫ్ స్కీమ్ వాళ్ళ సిబ్బంది అందరూ కూడా వాళ్ళు కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు. మొత్తం అందరూ వచ్చి ఇమీడియట్ గా రెస్పాండ్ కావడం వల్ల మంటలు కంట్రోల్కి వచ్చాయి. థర్డ్ ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది. ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయండి థర్డ్ ఫ్లోర్ లో? థర్డ్ ఫ్లాట్ లో 2 ఉన్నాయి ఫ్లాట్లు. ఒక ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మొత్తం టోటల్ గా ఎఫెక్ట్ అయిపోయింది. మొత్తం టోటల్ బర్న్ అయిపోయింది. మొత్తం కొలాప్స్. మార్నింగ్ ఎన్ని గంటలకి అగ్ని ప్రమాదం చోటు చేస్తుందని మీకు తెలిసింది? 11:30, 12 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయిందండి. ఇమీడియట్ గా ఫైర్ వాల్ రావడం దీంతో మొత్తం అసలు అంటే ఎలా మంటలు చెలరేగాయి? ఎలక్ట్రికల్ ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాదు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇమీడియట్ ఎలక్ట్రికల్ సిబ్బంది కూడా వచ్చేసి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉంటుంది అనేది ఒక అనుమానం. ఆ సమయంకి ఏంటంటే ఆ సమయంలో వాళ్ళు కూడా ఇంట్లో కూడా ఎవరు లేరు. ఆ ప్లాట్ లో ఉన్న వ్యక్తులు ఎదురుగున్న ప్లాట్ లో, ఆ పై ప్లాట్లలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా కిందికి దింపడం జరిగింది.